జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి రాజకీయాల్లో కొనసాగే నైతిక హక్కు లేదని, వైసీపీని రద్దు చేస్తే దేశానికి మంచిదని ఎలక్షన్ కమిషన్ కోరనున్నట్టు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన లడ్డూలో జంతువు కొవ్వు అవశేషాలున్నట్టు తేలడంతో హిందూ సమాజం నివ్వెరపోయిందన్నారు. విజయవాడ వరదలు మానవ సృష్టిగా అభివర్ణిస్తూ చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేయటం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒంటెత్తు పోకడలు నచ్చక ఎంతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వారు కూడా వైసీపీని వీడుతున్నారని పేర్కొన్నారు. వైసీపీలో జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మిగిలిపోనున్నారని చెప్పారు. ప్రజా తీర్పును విశ్లేషించుకుని ముందుకు వెళ్లకపోతే వైసీపీ వచ్చే ఎన్నికల్లో 0 ఫలితాన్ని నమోదు చేయడం ఖాయం అన్నారు. ఏదైతే వరద ప్రమాదం జరిగిందో, తుఫాను వచ్చిందో, ఆ కనీసం ఆ ప్రాంతానికి కూడా వెళ్లి పరామర్శించడం. ఈ మధ్య చూసాం, మనకి ఎస్కోట దగ్గర ఒక రైలు ప్రమాదం, తీవ్రమైన రైలు ప్రమాదం. ఎవరైనా రైలు ప్రమాదం జరిగితే వెంటనే అధికారులు లేకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు హుటాహుటిన ఆ స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు ఎలా అవుతా ఉన్నాయి, ఎవరికైనా వాళ్ళకి ఏ విధంగా వైద్య సహాయం అందించాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం అందించాలనేది మొత్తం ఆలోచిస్తారు. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏం చేశారో ఒక్కసారి మీరు అందరూ గుర్తించుకోండి. ఆయన విశాఖపట్నం రాకపోయినా పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ విశాఖపట్నం ఎలా వచ్చాడంటే హెలికాప్టర్ లో వచ్చాడు. తప్పులేదు, విశాఖపట్నం హెలికాప్టర్ రావచ్చు. కానీ ఆ ప్రమాద స్థలానికి కూడా కనీసం వెళ్లకుండా, అక్కడ ఏమైంది చూడకుండా, అక్కడ కూడా పైన హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేసి ఆ ప్రమాద వాళ్ళని పరామర్శించాడు. అంటే ఆ ముఖ్యమంత్రికి మరి ప్రజల మధ్యనే 10 రోజుల పాటు సెక్రటేరియట్ లో బస్సులో ఉండి ఒక సాధారణ స్థితికి వచ్చేదాకా చేసిన ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటో ప్రజలు గమనించమని చెప్పి నేను ఒకసారి కోరుతా ఉన్నాను. ఏదైనా వరద వస్తే మీతో పాటు నేను ఉన్నాను, మీకు నేను అండగా ఉంటాను అని ఒక భరోసా ఇచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే పైనుంచి హెలికాప్టర్ లో చూసుకుని వెళ్లిపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి తేడా ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి ఉంది. మరి 100 రోజుల పరిపాలన, ప్రజలు ఎన్నో ఆశలతోటి ఒక చరిత్రలో కనీ విని రీతిలో మొన్న కూటమికి ఘన విజయం సాధించి పెట్టారు. మొత్తం 164 స్థానాల్లో ఒక పక్క తెలుగుదేశం, మరో పక్క జనసేన, మరో పక్క బీజేపీ ముగ్గురు కలిసి పోటీ చేస్తే ఒక రికార్డు ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయం సాధించి ఇచ్చారు. 151 సీట్లతో గెలిచిన వైఎస్ఆర్ పార్టీ కేవలం 11 సీట్లకి 5 ఏళ్లలో పరిమితమయ్యేటట్టుగా ప్రజలు తీర్పిచ్చారంటే ఆ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం పరిపాలన ఏ విధంగా సాగిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒక ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైతే అక్కడి నుంచి అమరావతి రాజధాని అక్కడ కాదు ఇక్కడని చెప్పడం దగ్గర నుంచి ప్రతి కార్యక్రమం కూడా వివాదాస్పదం, ప్రతి పని కూడా ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయం. ఇలా చేస్తే చివరికి ప్రజలు ఒక స్పష్టమైన తీర్పిచ్చి, బాబు నువ్వు రాజకీయాల్లో పనికిరావు, ముఖ్యమంత్రిగా కాదు కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా నీకు తగదు అని చెప్పి కేవలం 11 సీట్లకి వైఎస్ఆర్. మరి ముఖ్యమంత్రిగా మొన్న చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కేబినెట్ మొత్తం అంతా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, ఆ రోజు ఆయన చెప్పాడు, ప్రజలు ఇచ్చిన తీర్పుకి నమ్రతతో దాన్ని స్వీకరిస్తా ఉన్నాను, ఏదైతే మీరు ఆశలు పెట్టుకున్నారో అన్ని కూడా చేస్తాను అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏదైతే మేనిఫెస్టోలో ఆ రోజు మనం సూపర్ 6 చెప్పామో ఆ సూపర్ 6 అంశాలు కూడా ఏ విధంగా అమలు చేసుకుంటూ వచ్చారో కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి తొలి సంతకంగా ఏదైతే యువత ఈ రోజు మనకు దేశానికి వెన్నుముక ఉంటున్నామో, గతంలో ప్రభుత్వం 5 సంవత్సరాలు మోసం చేసిందో ప్రతి సంవత్సరం మెగా డిఎస్ అని చెప్పని ఒక్క మెగా డిఎస్ కూడా ఇవ్వకుండా యువతని దగా చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంటే, ప్రభుత్వం వచ్చిన తొలి రోజే తొలి సంతకమే దాదాపు 17,000 ఉద్యోగాలకి సంతకం పెడుతూ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడమే కాదు, దానికి ప్రాసెస్ కూడా మొదలైంది. అంటే మొట్టమొదటి హామీని ఆ తొలి సంతకంతోనే అమలు చేశారు. మరి ఇక రెండో హామీ
ఏదైతే ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, నిన్న మనం భీమిలిలో అలాగే మధురవాడలో ఇలా మొత్తం ఏదైతే అన్న క్యాంటీన్లు ఉన్నాయో 4 అన్న క్యాంటీన్లు కూడా మళ్లీ తిరిగి ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఆ రోజు పేదవాడికి అన్నం పెట్టాలి, 5 రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టాలి అనే ఒక మంచి లక్ష్యంతో ఆ రోజు అన్న క్యాంటీన్లు మనం స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఎన్టీఆర్ పేరు గుర్తొస్తుంది, లేదు చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం మనం ఎందుకు కంటిన్యూ చేయాలి అనే ఒక రాజకీయ కుట్రకోవడంతో ఆ అన్న క్యాంటీన్ని మూసేసిన విషయం మీకు తెలుసు. పేదవాడికి అన్నం పెడుతున్నారయ్యా, నీకు ఆ పేరు ఇష్టం లేకపోతే మీ నాన్న పేరు పెట్టుకో, వైఎస్ఆర్ క్యాంటీన్ పెట్టుకో, లేదు నీ పేరు పెట్టుకో, జగన్ క్యాంటీన్ పెట్టుకొని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ అది చెవిటోడి ముందు శంఖ వదిలినట్టే. ఆయనకి ఏం పట్ల చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసి మనం చేయడం పెట్టి పాడు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేశారు. చెప్పిన మాట ప్రకారం మరి 100 రోజుల్లోపే ఆ అన్న క్యాంటీన్లు మళ్లీ ఈ రోజు ఓపెన్ చేస్తే నిన్న సాయంత్రం చూసాం తగరపలస భీమిలిలో. ఆ పేదవాడి కళ్లలో ఆనందం, నాకు 5 రూపాయలు ఇస్తే శుభ్రంగా నాకు భోజనం దొరుకుతుందన్న ఒక భరోసా ఈ రోజు ఆ పేదవాడి కళ్లలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంకొక మనిషికి కావాల్సిన తృప్తి ఒకటి ఉండదు. పేదవాడు తృప్తిగా 5 రూపాయలకి భోజనం చేసి నాకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 రూపాయలకి భోజనం పెట్టిందని సంతోషపడతా ఉంటే ఈ రోజు అది మాకు కూడా గర్వంగా ఉంది. మరి ఆ విధంగా 2వ హామీని దాన్ని చేయడం జరిగింది. ఇక 3వది ఏదైతే మనం చూసామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ రోజు అది పెద్ద సంచలనం. ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం నడుచుకోవాలి, వాళ్ళ ఆస్తిపాస్తులకు రక్షణ కల్పించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి భిన్నంగా వ్యవహరించింది. అంటే మన తాత ముత్తాతల కాలం నుండి వచ్చే మన భూమి మీద ఆ భూమికి సంబంధించిన పత్రాలు అవి జగన్మోహన్ రెడ్డికి పెట్టాలట. దాని నకలు కాపీలు మన దగ్గర ఇస్తానన్నారు. అంతేకాకుండా దాని మీద ఫోటోలు, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రిస్తా ఉన్నారు. ఎవరికైనా భూమి అంటే ఒక సెంటిమెంట్, ముఖ్యంగా అన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు మీరందరూ కూడా. మనం చూస్తాం, మన తాత ముత్తాతల కాలం నుంచి వచ్చే భూమి అంటే అది మనకు తల్లితో సమానంగా ఉంటుంది. అటువంటి భూమి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటో ఎవరికి అర్థం కాదు. లడ్డు అంటే ప్రతి ఒక్కరికి అటువంటి లడ్డు అటువంటి లడ్డులో రోజు వాడే ఏ విధంగా ఉందో పత్రికలో వార్తల్లో చూస్తా ఉన్నాం. మరి ఇటువంటి పనులు చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో నైతిక అందరం కూడా అవసరం. అంటే ప్రభుత్వాన్ని చూపించాలి. ఒక పక్క ముఖ్యమంత్రి సాక్షాత్తు ఆయన 10 రోజులు వరదల్లో బస్సులోనే ఉండి కలెక్టరేట్ లో ఉంటే ఒక్కరోజు జగన్ రెడ్డి నేడులో దిగి హడావుడి. ఈ ప్రభుత్వం గుడ్డిది, ఈ ప్రభుత్వం పనిచేయలేదు, పత్రం చేయాలి, ఈ ప్రభుత్వం కావాలని వరద తెచ్చింది చేసింది. ఇంత బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిని సుమోలో ఆ రాజకీయ అటువంటి వ్యక్తి రాజకీయ కొనసాగాలని కూడా మనుషుల్లో ఉన్నప్పుడు చేత అయితే డిస్కరేజ్ చేసే విధంగా 650 కోట్ల రూపాయల ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల పత్రిక ఎటువంటి పూర్తి వార్తలు మనం చూస్తున్నాం, ఎటువంటి చేస్తున్నాం. అందుకే అటువంటి పార్టీ ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని కనీసం తెచ్చుకొని ఒక బాధ్యతగా పద్ధతిగా ఉండకపోతే మొన్న వచ్చిన 11 సీట్లలో ఆ 1 కూడా పోయి చివరికి 0 మిగులుతుంది. ఎందుకంటే చూస్తా ఉన్నాం, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన బాగా దగ్గర బంధువు. ఆ రోజు ఆయన పార్టీ పెట్టినప్పుడు మంత్రిగా రాజీనామా చేశారని పార్టీలో చేరాడు. అటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ రోజు జనసేన పార్టీలో చేరాడు. సామినేని ఉదయభాన్, రామవారం వెంకటరామరెడ్డి, అలాగే వేణుగోపాల్, పిఠాపురం దర్బాబు, ఇట్లా పేరు చెప్పుకుంటా వస్తే చివరికి వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ ఒక్కడే మిగిలే ఏకాగ్రత ఉండే పరిస్థితి కూడా త్వరలో వచ్చే అవకాశం. ఎందుకు ఆ పరిస్థితుల్లో
ఇప్పుడు కూడా ఆలోచించుకోవట్ల. ప్రజలు మనం స్పష్టంగా తీర్పిచ్చారు. ఎక్కడ తప్పు జరిగింది, ఎలా దాన్ని సరి చేసుకోవాలి, ఎలా ప్రజల ముందుకు వెళ్లి మళ్ళీ వాళ్ళ నమ్మకం పొందాలని లేకుండా ఇప్పుడు కూడా ఇంకా అవాలు ప్రాంతం అంటే ప్రజలు క్షమించే పరిస్థితి కాదని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ ఒక మంచి కార్యక్రమం ద్వారా అనంతపురం మండలంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఈ రోజు ప్రభుత్వం మంచి ప్రభుత్వం మేము చెప్పామో మేము చెప్పడమే కాదు, మీరు కూడా ప్రతి ఇంటికి కూడా వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు చెప్పి ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని 10 మంది ఘంటాపదంగా చెప్పే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.